తత్వం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకదాన్ని ప్రారంభించి ఒక గోశాలను నిర్వహిస్తూ ఆ జన్మం బ్రహ్మచర్యాన్ని స్వీకరించి ఎటువంటి బాదరబందీలు లేకుండా సన్యాసం స్వీకరించాలంటే కుటుంబ బాధ్యతలు అయితే కానీ ఇవ్వరు కనుక ఆ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి ఎవ్వరికీ ఎటువంటి బంధంలోనూ ఇరుక్కోవలసిన పని లేకుండా వదిలించుకుని జీవితాన్నంతా సనాతన ధర్మం కోసం వెచ్చించటానికి సిద్ధపడినటువంటి ఒక బంగారం అసలు శ్రీనివాస బంగారయ్య శర్మ. 4 పదుల దాటి 5వ పడిలో పడి 50వ పడిలో పడిన ఇప్పటికీ చంటి పిల్లాళ్లాగా ఎక్కడన్నా ధర్మగ్లాని జరుగుతుంది అంటే అలా యుద్ధం చేయడానికి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తూనీగం చూసినటువంటి చిన్నపిల్లాడు ఎలా పరిగెడతాడో ధర్మగ్లాని జరిగేటటువంటి చోటుకి అట్లా పరుపుపెట్టి తన వాణిని వినిపించి అవతల వారు మరెప్పుడూ నోరెత్తలేకుండా మూయించేటటువంటి వాగ్ధాటి సాక్షాత్తు అమ్మవారి యొక్క ప్రసాదంగా మనం భావించాలి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండడం వల్లే ఈ దేశంలో ఇంకా ఈనాటికి మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం, మేము ధర్మ మార్గంలో ఉంటున్నాం, ధర్మాన్ని మేము పాటించాలి అని ధైర్యంగా చెప్తున్నాము అంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఉండబట్టి, ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలి అని ఆ విధంగా వాళ్ళని శిక్షణనిచ్చేటటువంటి పద్ధతులు కూడా ఉన్నారు. లోక క్షేమం కోసం గోశాల ఆవరణలోనే ప్రతి నెల చండీ హోమం చేయించి తద్వారా ఆ పరిసరాలనే కాదు దానిని ఎవరైతే దూరదర్శనం ద్వారా వీక్షించదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉపశమనాన్ని కలిగించి లోక క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి. తనదంటూ ఏదైనా ఉన్నట్టయితే దానికోసం ప్రయత్నం చేయడం ఉంటుంది. తనకంటూ ఏమీ పెట్టుకోలేవు గనక, సంసారం పిల్లలు ఇట్లాంటివి ఏం లేవు గనక ఏదున్నా సమాజం కోసం, ధర్మం కోసం. దాన్ని ఇంకొంచెం సంక్షిప్తంగా చెప్పాలంటే దేశం కోసం, ధర్మం కోసం అలా జీవించేటటువంటి వ్యక్తి కనుకనే శృంగేరి స్వామి వారు, భారతీ తీర్థ మహాస్వామి వారు కానీ, చిన్నస్వామి విధుశేఖర భారతీ తీర్థస్వామి కానీ ఎంతగానో ఆదరించి అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించమని అప్పచెప్పడం జరిగింది. వారప్పచెప్పిన పనులు చేయడమే కాక తనంటూ తాను ఏదైనా కొత్తగా సంకల్పిస్తే కూడా వెళ్ళి వారికి నివేదించుకుని వారి ఆశీస్సులు తీసుకుని చేయడం అన్నది చాలా గొప్ప గురువు పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి సంకేతం. ఇటువంటి అంశాలను మనం తప్పనిసరిగా ఇలాంటి మహానుభావుల నుండి తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఈ చేస్తున్న పని దృష్ట్యా పెద్దవాడైనా ఇంకా సన్యాసం పూర్తిగా తీసుకోలేదు, వయసులో చిన్నవాడు గనక చిరంజీవి బంగారయ్య శర్మ 10 కాలాలు చల్లగా ఉండి దేశానికి, ధర్మానికి మేలు చేసి తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఆ శారదా పరమేశ్వరిని, లలితా పరాభట్టారికని ప్రార్థిస్తూ స్వస్తి.